హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు మీడియా జోన్. ప్రస్తుతం మనతో జూమ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు మంచా నాగమల్లేశ్వరి గారు. నమస్తే మ్యామ్. మ్యామ్, ఏంటి నిన్న అనకాపల్లిలో మిట్టల్ ఆర్సెలర్ మిట్టల్ నిప్పల్ స్టీల్ పరిశ్రమకు శంకుస్థాపన జరిగింది. ఆ శంకుస్థాపన కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అలాగే లోకేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, పాయకరావుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే గౌరవ మంత్రివర్యులు అనిత గారు కావచ్చు, ఆవిడ చేసినటువంటి కామెంట్లు ఓవరాల్గా అసలు ఈ కంపెనీకి సంబంధించి ఏం చెప్తారు మేము? ఒక జూమ్ కాల్తో, ఒక హాఫ్ అన్ అవర్ జూమ్ కాల్తో ఈ పరిశ్రమ ఇక్కడికి వచ్చింది అనేటువంటిది నారా లోకేష్ గారు అనిత గారు చేస్తున్నటువంటి కామెంట్లు. అంటే సార్, ఎప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక కంపెనీ వస్తుంది 10 మందికి ఉద్యోగాలు వస్తున్నాయి అని అంటే మేము ఏ రోజు తప్పు పట్టలేదు, తప్పు పట్టం కూడా. అది మా పార్టీ సిద్ధాంతం కూడా కాదు. కానీ ఇవాళ అరగంటలో ఒక కంపెనీతో జూమ్ మీటింగ్ పెట్టి రప్పించానని చెప్పేటువంటి మీ మాటల్లోనే అది పచ్చి అబద్ధమని అర్థమవుతుంది. మీరు అలా అయితే ఎన్ని జూమ్ మీటింగ్లు పెట్టాలా ఈ పార్టీకి? మీరు పాపం చాలా జూమ్ మీటింగ్లు పెట్టి ఉండాలి కదా. 20 నెలల కాలంలో ఎన్ని జూమ్ మీటింగ్లు పెడితే పరిగెత్తుకుంటూ వచ్చాయి పరిశ్రమలు. ఇప్పుడు వరకు వాళ్ళు చేసుకున్న ఎంఓయూలు బయటకు చెప్పరు, అసలు ఎంత పెట్టుబడులు తీసుకొచ్చారో చెప్పరు. మేము మాత్రం జూమ్ మీటింగ్లు పెట్టి తెచ్చేసాము, ఇంకో మీటింగ్ పెట్టి తెచ్చేసాము, భోగాపురం ఎయిర్పోర్ట్ మేమే తెచ్చాము, లూలు మాల్ మేమే తెచ్చాము, ఇన్నర్బెట్ మాల్ మేమే తెచ్చాము, లేకపోతే ఏమంటారు డేటా సెంటర్ మేమే తెచ్చాము అని అంటే ఎట్లా? ఒక 20 నెలల కాలంలో ఒక ఎయిర్పోర్ట్ ని కట్టగలుగుతారా సార్ మీరు? ఒక 20 నెలల కాలంలో ఒక ఇన్నర్బిట్ మాల్ మొత్తం ఈ ఇండియా లెవెల్లోనే హై, అంటే పక్క స్టేట్ తో కంపేర్ చేస్తే తెలంగాణ కన్నా మించి హై లెవెల్లో కట్టించినటువంటి మాల్ ఇది 20 నెలల కాలంలోనే. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు పర్మిషన్స్ ఇచ్చి, ఎంఓయూ చేసి, భూమి పూజలు చేసి, ఆయన వర్కింగ్ చేసి, ఇది ఎట్లుంటదంటే మా పని కష్టమంతా మా జగన్మోహన్ రెడ్డి గారిది క్రెడిట్ వీళ్ళు లాక్కుంటున్నారు. ఇవాళ వాళ్ళు లాక్కుంటున్నారండి. నేను చెప్తున్నాను అంటే నేను సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి ఇది ఇది అప్పుడు దావోస్ జరిగినప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనతో పాటు అప్పుడు ఐటీ మినిస్టర్ అయినటువంటి అమర్ గారు వీళ్ళు వెళ్ళిందే కదా సార్. ఇది వీళ్ళు వెళ్ళినప్పుడే కదా ఆ రోజు జరిగినటువంటి డిస్కషన్స్. ఎప్పుడు? ఇది 3 years క్రితం. మేమే కాదు, మళ్ళీ మా ఛానల్ మీ ఛానల్ అంటారు. ఇది టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చినటువంటి విషయం. టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఆర్సెలర్ మిట్టల్ నిప్పల్ స్టీల్ టు ఇన్వెస్ట్ 1000 crores ఇన్ ఏపీ ప్లాంట్. అసలు ఆ టైంలో డిస్కషన్స్ వచ్చి మాట్లాడి వాళ్ళ యొక్క ఆలోచన విధానం, మీరు విశాఖపట్నంలో మీదంతా సముద్రపు ఏరియా కదా, మాకు ఆ ప్రాంతంలో ఒక 4000 ఎకరాలు ఇలా కావాలి అని చెప్పేసి ప్రపోజల్ పెట్టి 1000 crores అనేది స్టార్టింగ్ ఇన్వెస్ట్మెంట్. ఓవరాల్ గా అన్ని విభాగాలు కలిసి మొత్తం అంతా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే 1,14,000కు సంబంధించిన క్రోడ్స్. అది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఆ రోజు ఆద్యం పోసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. దీనికి ముందు విత్తనం పడిందే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో, మే 25, 2022లో వాళ్ళు మాట్లాడి ఎక్కడంటే ఇక్కడన్నా ఉన్న ఏరియాస్లలో ఎక్కడ లొకేట్ చేయాలనుకుంటే పాయకరావుపేటలో ఉన్నటువంటి నక్కపల్లి గ్రామంలో అక్కడ ఇంత ల్యాండ్ అలోకేట్ చేసుకోవచ్చు అన్ని మాటలు మాట్లాడి డిస్కషన్స్ అంతా అయిన తర్వాత జరిగినటువంటి ఇంత పెద్ద స్టీల్ ప్లాంట్ ఈయనంట జూమ్ మీటింగ్ పెట్టాడంట. ఆ జూమ్ మీటింగ్ అరగంటలోనే ఓకే చేస్తారా? మరి ఇవన్నీ ఏంటి సార్? ఈ డిస్కషన్ ఒకవేళ అలా జూమ్ మీటింగ్లకే ఇన్వెస్టర్స్ అలా వచ్చేసి లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతుంటే వీళ్ళు 100 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టుకుని దావోస్కి వెళ్ళి అందరిని కలిసి రావాల్సినంత అవసరం వచ్చింది మళ్ళీ. అలాగైతే బోల్డ్ జూమ్ మీటింగ్లు పెట్టి తెచ్చుకోవచ్చు కదా. అరగంటలో పెట్టేటట్ట జూమ్ మీటింగ్ వచ్చేసారంట ఆర్సెలర్ గారు వాళ్ళు కానీ, నిప్పల్ వాళ్ళు కానీ వచ్చేసారా? ఎక్కడ చెప్తారు సార్ మీరు? నాకు తెలియక అడుగుతాను. ఎవరు చెప్తే ఎవరు నమ్ముతారు అనుకుంటున్నారు? ఒకటి వాస్తవం సార్, గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారికి మనము ఈ చేత్తో చేసింది ఈ చేత్తో చెప్పకూడదు, చేసింది ప్రజలకే కదా, దాన్ని ఎందుకు చెప్పుకోవాలి అనుకొని ఆయన చెప్పుకోలేకపోయాడు చేసిందంతా.
ఇప్పుడు వీళ్ళు చెయ్యింది కూడా చెప్పుకుంటున్నారు, ఓకే. వాళ్ళు చెయ్యింది కూడా మేమే చేస్తామని చెప్పుకుంటున్నారు. ఇది ఉమ్, కర్మ అనకూడదు కానీ, ఎంత మంచి చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పుకోలేకపోయారనంటే నిజంగా బాధాకరమైనటువంటి విషయం సార్. ఉమ్, ఆ రోజు G20 సదస్సు జరిగితేనేమో సాక్షాత్తు లోకేష్ బాబు గారు ఏమన్నారు, ఫేక్ సదస్సు అంటే 20 కంట్రీస్ నుంచి ప్రెసిడెంట్లు అందరూ వస్తుంటే ఈ విశాఖపట్నంలో అసలు విశాఖపట్నమే మీకు ఇష్టం ఉండదు, ఇవాళ ఏదో ముసల కన్నీరు కారుస్తున్నారు గాని ఈ విశాఖపట్నంలో G20 సదస్సు పెడితే ఆ రోజు మీరు పెట్టినటువంటి పోస్టర్లన్నీ నువ్వు చెప్పినటువంటి మాటలే ఉన్నాయి, లోకేష్ బాబు గారు మాట్లాడిన మాటలే ఉన్నాయి ఫేక్ సదస్సు అని. మరి మీరు ఉమ్, పెట్టినప్పుడు మేము అన్నామా ఫేక్ సదస్సు అని? అట్లీస్ట్ మా పార్టీ వాళ్ళు కానీ మా సోషల్ మీడియా కానీ ట్రోల్ చేసిందా ఫేక్ సదస్సు అని? ఉమ్, చేయము. ఎందుకనంటే అది రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి విషయం, రాష్ట్ర అభివృద్ధికి కలిగినటువంటి విషయం, యువత భవిష్యత్తు మీద ఆధారపడినటువంటి విషయాలు కాబట్టి మేము మీలాగా ఎలా పడితే అలాగా చిల్లర రాజకీయాలు చెయ్యం. మీకు మాకు ఉన్న తేడా అదే. అది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు గమనించాలి. అంటే వీళ్ళు చేస్తుంది ఏదో మంచిది, మేమేదో ట్రోల్ చేయకుండా మేమేదో కామెడీ చేయకుండా ఉంటే వీళ్ళేదో ఉద్ధరించారని కాదు. రాష్ట్ర అభివృద్ధికి అవసరమైనటువంటి ఏ విషయంలోనూ కూడా మా పార్టీ గాని, మా జగన్మోహన్ రెడ్డి గారు గాని, మేము గాని, మా సోషల్ మీడియా గాని ఎలా తప్పుడు ప్రచారాలు మేము చేయము. కాకపోతే ఇవాళ ఆద్యం పోసిన వాళ్ళని వదిలేసి, డిస్కషన్ జరిగిన వాళ్ళని వదిలేసి, గత ప్రభుత్వంలో జరిగింది మొక్క చెప్పలేరా? మీ క్రెడిట్ లాక్కోండి లేండి, నేను కాదని అన్నట్లా. వాళ్ళు భూమి పూజ చేశారు కాబట్టి క్రెడిట్ లాక్కోండి. అలాగైతే మేము ఎన్ని భూమి పూజలు చేశాం? మేము చేసిన భూమి పూజలే మళ్ళీ వాళ్ళు ఓపెన్ చేసినట్టు మీరు ఎన్ని భూమి పూజలు చేసుకున్నారు సార్? ఈ లెక్కనైతే మేము ఎన్ని మాట్లాడాలి, ఎన్ని మా క్రెడిట్ లోకి వేసుకోవాలి మేము? మరి ఇక్కడ వస్తున్నటువంటి గూగుల్ డేటా సెంటర్ కి భూమి పూజ చేసింది ఎవరు? ఈ లెక్కన భూమి పూజ చేస్తేనే క్రెడిట్ మీకు అనుకుంటే మరి భూమి పూజ చేసింది ఎవరు? ల్యాండ్ అలోకేట్ చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారే కదా. ఎట్లా సార్ మనం మాట్లాడితేనేమో మంచి, పక్కోళ్ళు మాట్లాడితేనేమో అదేదో బూత్ అన్నట్టుగా మీరు చేస్తేనే మంచా రాష్ట్ర ప్రజలకి? మేము చేసింది అంత మంచిది కదా. సో డెఫినెట్ గా రాబో రోజులలో నాకు తెలియక 20 నెలల్లో ఇల్లే కట్టలేరు సార్. ఇల్లే కట్టలేరు. ఎయిర్పోర్ట్ కట్టగలుగుతారా? ఎన్ఆర్పి మాల్ విశాఖపట్నంలో చూసారా మీరు? శంకుస్థాపన ఏమంటారు భూమి అదే మీరు ఓపెనింగ్ పూజ జరిగింది చూసారు కదా. వీళ్ళు కట్టిస్తారా 20 నెలల్లో? సో క్రెడిట్ అంతా కష్టం అంతా అయింది. ఇవాళ మేము లాక్కుంటామంటే లాక్కోండి, పర్లేదు. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి నిజాలు తెలియాలనేది మా ఉద్దేశం. ఇవాళ మీకు మేము ప్రూఫ్ తో సహానే కదా చూపించాను, ఇయర్స్ తో సహా చూపించాను కదా. ఆ రోజు జరిగినటువంటి డిస్కషన్ లో, ఆ రోజు ఉన్నటువంటి మీటింగ్ లో ప్రూఫ్స్ అన్ని మీకు చూపించాను కదా. వీలైతే మీరు కూడా అప్పుడు వీడియోలు ఏమన్నా ఉంటే వెయ్యండి. సో ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి కావాల్సింది నిజాలు. డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏమేం మంచి జరిగింది అనేది రాష్ట్ర ప్రజలు ఇప్పటికే అర్థం చేసుకున్నారు. ఇంకా రాబో రోజులలో ఇంకా బాగా అర్థం చేసుకుంటారు. ఒకవైపేమో ఒక జూమ్ కాల్ కే ఇంత పెద్ద పరిశ్రమ వచ్చింది అని చెప్తున్నారు, మరోవైపేమో ఇట్స్ నాట్ అబౌట్ ల్యాండ్, ఇట్స్ నాట్ అబౌట్ పాలసీస్, ఇట్స్ ఓన్లీ వన్ మ్యాన్. ఈ బ్రాండ్ సిబిఎన్ అనే బ్రాండ్ తోనే ఇంత పెద్ద కంపెనీ వచ్చింది అని చెప్తున్నారు. ల్యాండ్ ఇవ్వాల్సిన అవసరం లేనప్పుడు, లేదంటే పాలసీలు చేయాల్సిన అవసరం లేనప్పుడు, మరోవైపేమో మేము రూపాయికే ఎకరం భూమి ఇస్తాము, అవసరమైతే ఫ్రీగా ఇస్తాము, మీరెవర్రా భయ మమ్మల్ని అడగడానికని వాళ్ళే కామెంట్లు చేస్తారు. అసలు ఏది నమ్మాలి మేము? ఇప్పుడు వాళ్ళు చెప్తున్న దాంట్లోనే ఇప్పుడు జూమ్ మీటింగ్ తో వచ్చింది అనుకోవాలా, చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్ తో వచ్చింది అనుకోవాలా, వీళ్ళు ఇస్తున్న పాలసీలతో వచ్చింది అనుకోవాలా? దేని గురించి నమ్మాలి అసలు? నిజంగానే చంద్రబాబు నాయుడు గారి ఫేస్ చూసి, బ్రాండ్ చూసి వచ్చినట్లయితే 20 నెలల కాలంలో, అంటే వాళ్ళు ప్రభుత్వంలోకి రాగానే బోర్డు కంపెనీలు రావాలి కదా. వీళ్ళేం కొత్తగా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి లాగా కొత్తగా వచ్చి ఆ మొత్తం అంతా అప్పటికప్పుడు క్రియేట్ చేసుకునేది కాదు కదా. ఈయన ఎప్పటి నుంచో ఉన్నటువంటి వ్యక్తి కదా. మరి 20 నెలల కాలంలో ఇప్పుడు అది కూడా ఆల్రెడీ మా డిస్కషన్ లో మేము ముందుకు తీసుకెళ్లినటువంటి వాటినే తోకలు పట్టుకొని ఎలాడుతున్నారు తప్ప మీరు కొత్తగా తెచ్చింది ఏంటి అని అంటున్నాను. దావుసుకెళ్లారు కదా మీరు కూడా. ఎన్ని ఎంఓయూలు చేసుకున్నారు? ఒకటి చెప్పమనండి. వాళ్ళు పలానా కంపెనీతో మేము ఎంఓయూ చేసుకున్నాము. ఇది కూడా గూగుల్ డేటా సెంటర్ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో గూగుల్ డేటా సెంటర్ తో పాటు ఐటీ పార్కులు, రీసెంటర్స్,
తర్వాత ఉద్యోగ అవకాశాలు 25,000 ఆయన ఆబ్లిగేషన్ ఆ రోజు పెట్టింది. వీళ్ళలాగా ఎంత పడితే అంత ఏమంటారు రాయితీలు ఇస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదు. మీరు ఇవాళ ఎంత తండ్రి 20, 25, 30 కూడా రావు ఉద్యోగాలు. 30 కూడా రాని ఉద్యోగాలకి యువతకి భవిష్యత్తు ఇవ్వలేనప్పుడు ఎంత వేల కోట్లు మీరు రాయితీలు ఇచ్చి మీరు తీసుకొని వచ్చేది ఏంటిది? మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చేసుకున్నటువంటి ఎంఓయూ వేరు కదా, మీరు ఇప్పుడు చేసుకున్న ఎంఓయూలు వేరు కదా. ఆ ఎంఓ రాష్ట్ర ప్రజలకే కాకుండా యువతకి కూడా ఉపయోగపడే విధంగా ఉంది. ఈ మీ ఎంఓయూలు ఏంటి? ఎవరికి యూజ్? అంతంత రాయితీలు ఇస్తారా సార్? అసలు అంత రాయితీలు ఇస్తారా? సో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు అర్థమవుతుంది 99 పైసలకే భూములు ఇచ్చేస్తాం, నా ఇష్టం, నా రెడ్ బుక్ నా ఇష్టం అనుకుంటే మీ సొమ్ము కాదు కదా ఇచ్చేయడానికి. మీ ప్రాపర్టీసో మీ హెరిటేజ్ ప్రాపర్టీసో అనుకొని మీరు ఇచ్చుకుంటే మాకు వచ్చిన నష్టం ఏం లేదు. మేము క్వశ్చన్ చేయం, మాకు అవసరం కూడా లేదు. ప్రజల సొమ్ముని మీరు మీ ఇష్టాసారంగా చేస్తాను అని అంటే రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఎందుకు ఊరుకుంటారు? మేమెందుకు ఊరుకుంటాం సార్? సో డెఫినెట్ గా ఇవన్నీ గమనిస్తున్నారు. ఇప్పుడు ఇవాళ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు స్టీల్ ప్లాంట్ విషయంలో అప్పుడు ఉన్నటువంటి సెంట్రల్ మినిస్టర్ కుమారస్వామి గారే చెప్పారు, ఓన్లీ బికాస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవ్వలేదు అని అనే విషయం. ఇవాళ గనులు స్టీల్ ప్లాంట్ ఆల్రెడీ ఉన్న తల్లిని వదిలేసుకొని ప్రైవేటు దానికోసం మీరు ఆరాట పడుతున్నారు. దీన్ని కూడా చూడాలి కదా, దీన్ని కూడా చూడాల్సినటువంటి బాధ్యత మీదే కదా. ఇక్కడున్న స్టీల్ ప్లాంట్లకి గనుల కోసం అడగకుండా మిట్టల్ కోసం వెళ్ళి గనుల కోసం అడిగారు ఎంపీలు. ఇది అందరికీ తెలుసు. వాళ్ళు ఇచ్చినటువంటి లెటర్లు అన్ని బయటికి రావడం మూలన వాళ్ళకు కుబుద్ధి ఏంటి అనేది అందరికీ అర్థమైపోయినటువంటి విషయం. సో ఇవాళ వాళ్ళకి కంపెనీల మీద, ప్రైవేట్ కంపెనీల మీద, థర్డ్ పార్టీల మీద, ప్రైవేట్ సంస్థల మీద ఉన్నటువంటి మోజు ఇవాళ రాష్ట్ర అభివృద్ధి మీద గాని, రాష్ట్ర ప్రయోజనాల మీద గాని, యువత భవిష్యత్తు మీద గాని లేదు. ఇది వాస్తవం. అంటే మెడికల్ కాలేజ్ విషయంలో చూసుకున్నా ప్రూవ్ అయినటువంటి విషయం, ఇప్పుడు స్టీల్ ప్లాంట్ విషయంలో చూసుకున్నా ప్రూవ్ అయినటువంటి విషయం, లేకపోతే డేటా సెంటర్ విషయంలో చూసుకున్నా కూడా ప్రూవ్ అయినటువంటి విషయం, లేకపోతే 99 పైసలకి భూములు ఇచ్చేసి నిన్న కాక మొన్న రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి కంపెనీలకి ఇచ్చినా ప్రూవ్ అయినటువంటి విషయం. ఒక కంపెనీ యొక్క టర్న్ ఓవర్ ని బట్టి, ఒక కంపెనీ యొక్క ఏమంటారు దాని యొక్క కెపాసిటీని బట్టి, చాలా విలువలతో కూడినటువంటి కంపెనీస్ కి ఎక్స్పీరియన్స్ ను బట్టే కదా మనం పెద్ద వీరన్న అనుకుంటే పెద్ద ప్రాజెక్టులు ఇవ్వాలి వాళ్ళకి. నిన్న కాక మొన్న రిజిస్ట్రేషన్ చేసుకొని ఒక కొత్త కంపెనీకి, అసలు ఆఫీసు కూడా లేని కంపెనీలకి మీరు ఇచ్చేస్తున్నారు అంటే మీ బినామీలని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి అర్థమవుదా సార్? అర్థమవుతుంది కదా డెఫినెట్ గా. సో మీరు జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నారు కదా సార్, ఏది ఇచ్చారా? 2 సంవత్సరాలు అవుతుంది కదా, ఇచ్చారా? వాళ్ళు ఇచ్చిన ప్రామిసే కదా. 100 రోజుల్లో చేస్తామన్నారు. అట్లాంటి 100 రోజులు గోల్డ్ పోయాయి. సంవత్సరం పోయి మళ్ళీ సంవత్సరం 2 సంవత్సరాలు పోయి ఇంకా 3వ సంవత్సరంలో కూడా అడుగు పోతాం ఇంకా 2-3 నెలలు ఉంటే. మరి నిజంగానే యువత మీద, భవిష్యత్తు మీద మీకు అంత కన్సర్న్ ఉంటే ఏది జాబ్ క్యాలెండర్? సో చేస్తున్న పనులు లేదంటే వీళ్ళు చేయాల్సిన పనులు ఇవన్నీ పక్కన పెడితే శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చారు. నారా లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారు, అనిత గారు పొగడటం, చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు పొగడటం, పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారు పొగడటం, వీళ్ళు పొగుడుకోవడానికి మీటింగ్లు సరిపోతాయి అంటారా? అంతే సార్. మా సాంబార్ పిస్తా బహార్ అని వీళ్ళ తొడలు వీళ్ళే కొట్టుకుంటారు. అసెంబ్లీలో ఇట్లే కొట్టుకుంటారు, ఇక్కడ ఇట్లే కొట్టుకుంటారు. పొగడాల్సింది ఎవరు? ప్రజలు. మిమ్మల్ని పైకి ఎత్తాల్సింది ఎవరు? ప్రజలు. ప్రశంసించాల్సింది ఎవరు? ప్రజలు. మీరు ఆయన్ని మీని మిమ్మల్ని ముగ్గురు జపం చేసుకుంటున్నట్టు భజన చేసుకుంటే భజన కార్యక్రమానికి వచ్చినట్టే ఉంటది తప్పితే ఏం ఉండదు. సో నేనేమంటున్నానంటే సార్, వచ్చారు కళ్ళబొల్లి అబద్ధాలు ఆడుకొని వచ్చారు. సో ఆ అబద్ధాలకి రాబో రోజులలో డెఫినెట్ గా ప్రజలు సమాధానం చెప్తారనే నేను కోరుకుంటాను. వాళ్ళు చేసింది ఏం లేకే ఈ భజన.
ఏదో జూమ్ మీటింగ్ పెట్టారు. జూమ్ మీటింగ్ పెడితే వచ్చేసారు. ఇప్పుడు నేను చూపించినవి అన్ని చెప్పాలి కదా వాళ్ళు. ఉమ్, మరి మీరైనా గూగుల్లో కొట్టి చూడండి. yes ma'am. డిస్కషన్స్ ఎప్పుడు వెన్ ఇట్ హ్యాపెన్ అని కొడితే తెలుస్తది కదా. అవును. ఇప్పుడు ఏముంది, ఇప్పుడు మీరే ఆయనేమో నాకంత సీనియర్ ఎక్స్పీరియన్స్ లేదు పవన్ కళ్యాణ్ గారు, నేను కంపెనీలు తెచ్చేటువంటి సత్తానాలో లేదంటాడు ఆయన. ఉం? అది అంటే ఓన్లీ ఏంటో అసలు ఆయన చంద్రబాబు నాయుడు ఉద్దేశంలో గారు. ఒక్కోసారి ఒక్కో ప్రసంగంలో ఒక్కొక్క రకంగా ఆయన యొక్క అజ్ఞానాన్ని లేకపోతే ఆయన చేతకంతనాన్ని అలా ఆయన బయట పెట్టుకోవడమా, లేదంటే నేను పొగుడుతున్నాను అని చెప్పి రాష్ట్ర ప్రజలకు చెప్పడమా, నేను తోడుంటానని చెప్పడమా, ఏంది అసలు ఆ మాటల మీనింగ్ ఏంది అసలు? అంతే సార్, ఇంకా ఏం చెప్తాం. అంటే ఆయన మాటలు ఇప్పుడే కాదు కదా, డే ఫస్ట్ నుంచి మనం అన్ని చూస్తే ఆయన మాటలు ఆయనే బీట్అవుట్ చేసుకుంటాడు. ఉమ్, ఇక్కడ అంటాడు, అక్కడ అంటాడు, అక్కడ అంటాడు, ఇక్కడ అంటాడు. నాకు ఊసరవెల్లి గుర్తొస్తుంది అనమాట. సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి. మంచిదే, రాజకీయాలలో ఊసరవెల్లిగానే ఉండాలి, కాదని నేను అనట్లేదు, మంచిదే. కానీ ఉమ్, ఇది రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారే. ఉమ్, మనం నటిస్తున్నామని రాష్ట్ర ప్రజలకి తెలియకూడదు. మన నటన రాష్ట్ర ప్రజలకి తెలిసిపోతుంది. ఉమ్, తెలిసిపోయినప్పుడు ఎవరికి నష్టం? మీకే నష్టం. మీరు ఇలాగే నటించాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఉమ్. ఎన్నికలకు ముందేమో కేంద్ర నిఘా వర్గాలు నాకు చెప్పి అనుకుంటూ కామెంట్లు చేశారు. ఇప్పుడు నిన్న ఈ ఫంక్షన్ లో కూడాను మొన్న అమిత్ షా గారిని కలిస్తే ఆయన చాలా అభినందించారంట. మీ రాష్ట్రం చాలా పెట్టుబడులు, మీ రాష్ట్రానికి చాలా పెట్టుబడులు వస్తున్నాయి అని చెప్పి ఆయన అప్రిషియేట్ చేశారట. అంటే నేను అయ్యో కలిసినప్పుడు సార్, నన్ను అప్రిషియేట్ చేశారని చెప్పి ఈయనకే చెప్పుకోవాలి, లేదు కాదు వాళ్ళకి సార్, నాకు సంబంధాలు ఉన్నాయని చెప్పి ఇంకా పబ్లిసిటీ ప్రతి చేసుకోవాలి. సంవత్సరము నేషనల్ రిపోర్ట్ ఇస్తది. ఎస్ మ్యామ్. నేషనల్ నుంచి నేషనల్ బ్యూరో రికార్డ్స్ అని ఒక రిపోర్ట్ వస్తుంది అనమాట. ఆ రికార్డ్స్ లో మనం ఏంది, మన పనితీరు ఏంది, మన చరిత్ర ఏంది, మనం బాగా చేసినామా, బాగా చేయలేదా, నీతి ఆయోగ్ ఒక రిపోర్ట్ ఇస్తది. ఎస్ మనం మ్యామ్. ఏమాత్రం పేదరికాన్ని నిర్మూలించాము, ఏమాత్రం పేదరికాన్ని ఉద్ధరించాము, లేకపోతే రాష్ట్రం యొక్క వనరుల యొక్క పరిస్థితి ఏందేనని నీతి ఆయోగ్ రిపోర్ట్ ఇస్తది. ఏది 20 నెలల కాలంలో మీకు ఇచ్చినటువంటి రిపోర్ట్లు బయట పెట్టండి చూద్దాం. చపాస్ అన్నారు అని అంటున్నారు కదా, బయట పెట్టమనండి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్నటువంటి నీతి ఆయోగ్ రిపోర్ట్లు, నేషనల్ బ్యూరో రికార్డ్స్ రిపోర్ట్లు అన్ని చెక్ చేద్దాం. సబ్జెక్ట్ పడితే వెళ్దాం సార్. వాళ్ళలాగా ఏది పడితే అది ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని బయటికి తీసుకొచ్చే పద్ధతులు మనవి కాదు. వాళ్ళు చేస్తారు, మళ్ళీ తిరిగి మనం అన్నాం అనుకో మంది లబోదిబోమని బయటకు తీసుకొని వస్తారు. కానీ వాళ్ళు చేసింది కనిపించకుండా చేస్తారు, అందులో వాళ్ళు గన్నా పట్టులు. సో ఆ రిపోర్ట్స్ ఉంటేనే కదా. అంతెందుకు, రీసెంట్ గా మీరే ఒక సర్వే పెట్టుకున్నారు కదా, వాళ్ళే ఒక సర్వే, చంద్రబాబు నాయుడు గారు ఒక సర్వే పెట్టారు. ఆ సర్వేలో చివరి ర్యాంక్ ఎవరికి వచ్చింది? హోంమంత్రి అనిత గారికి వచ్చింది. అంటే లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉన్నట్టా లేనట్టా? ఒక్కొక్క మంత్రి దగ్గరికి ఒక్కొక్క ఫైల్ వెళ్తే ఎన్ని రోజులలో వాళ్ళు సాల్వ్ చేస్తారు అనే దాన్ని బట్టి వాళ్ళు ర్యాంకింగ్స్ ఇచ్చారు. మన హోంమంత్రి అనిత గారి దగ్గరికి ఒక ఫైల్ అయితే 5 రోజులు పట్టుతాను. ఒక మహిళకి కష్టం కలిగితే ఎన్ని అవర్స్ లో సాల్వ్ చేయాలి సార్, మీరు చెప్పండి. చెప్పండి మీరు. ఒక మహిళ మీ దగ్గరకు వచ్చి ఒక రేప్ జరిగింది, ఒక మర్డర్ జరిగింది, ఒక మైనర్ బాలిక మీద ఒక అగత్యం జరిగింది, ఎన్ని అవర్స్ లో వాళ్ళని మీరు ఆ ప్రాబ్లం సాల్వ్ చేయాలి? 5 రోజుల దాకా నీ దగ్గర కట్టబెట్టుకొని ఉంటే ఫైల్స్ ఎట్లా న్యాయం జరుగుతుంది సార్? సో మేమే కాదు, మీరు ఇచ్చుకున్న రిపోర్ట్ లో మీరు టాప్ 5 లో పవన్ కళ్యాణ్ గారు లేరే. వాళ్ళు ఇచ్చిన ర్యాంకింగ్స్ లో టాప్ 5 లో పవన్ కళ్యాణ్ గారు లేరే. కానీ శాంతి భద్రతలు చాలా బాగున్నాయి, శాంతి భద్రతలు బాగుండటం వల్లే పెట్టుబడులు వస్తున్నాయని కామెంట్ చేస్తున్నారు కదా. మీరు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారమే శాంతి భద్రతలు బాలేనప్పుడు, నేషనల్ రిపోర్ట్లలో కూడా శాంతి భద్రతలు బాలేనప్పుడు, ఈ 2 నెలల కాలంలోనే గత సంవత్సరం ఈ సంవత్సరం ఏదైతే కేసెస్ ఉన్నాయో దగ్గరగా 1,50,000 క్రైమ్స్ జరిగినప్పుడు గత ఇయర్ లో ఈ 2 నెలల కాలంలోనే ఇంచుమించుగా 25,000 చిల్లర జరిగింది ఈ 2 నెలల కాలంలోనే. మరి ఇది మీ పోలీస్ వెబ్సైట్ లోనే ఎతికితే దొరుకుతుంది.
దొరుకుతది. మేము ఇవన్నీ బయటికి తీసి అడిగిన తర్వాత ఆ వెబ్‌సైట్ కూడా పనిచేయట్లే. తీసి మేము అడిగామని ఆ వెబ్‌సైట్ కూడా పనిచేయట్లేదు. కాకపోతే మేము డేటా అంతా తీసేసి ఉన్నాం కాబట్టి అడుగుతున్నాను. మరి ఓకే. ఎట్లా జరుగుతున్నాయి ఇన్ని క్రైమ్స్, ఇన్ని రేప్స్, ఇన్ని మర్డర్‌లు? ఆ! గాంజాయే లేదంట్రి. గాంజాయే తాగి ఒక మైనర్ బాలికని రేప్ చేసి డ్రమ్‌లో పెట్టాడు. యెస్ మ్యామ్. గంజాయి తాగి. ఆవిడ గారు ఏ రోజైతే అసెంబ్లీలో ఎళ్లి చెప్పారో, ఆ చెప్పిన 2, 3 రోజులకే జరిగింది ఈ సంఘటన. హ్మ్. పోనీ మీ ఏలూరు మంత్రి, మీ ఎంపీ గంజాయి తీసుకున్న దాంట్లో బ్లడ్ టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చింది కదా! తెలిసింది కదా అందరికి. రాష్ట్రంలో వాళ్ళ అందరికి ఫాదర్ వచ్చి తెలిసిందే ఏదో కదా! ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కదా మ్యామ్, మా వాడికి హార్ట్ స్టంట్ చేశారు. ఆ స్టంట్ చేయడం వల్ల నార్మల్ గా ఉన్నా కూడా, నార్మల్ గా టెస్ట్ తీసినా కూడా పాజిటివ్ వస్తుందట. ఎందుకొస్తది? స్టంట్ చేశారంట మొన్నటిదాకా కదా, అసలు స్టంట్ చేసిన వాళ్ళకి అలాగే కాదు సార్. ఉంటాయంట కదా మరి. కాదండి. కాదు. మొన్నటిదాకా పాజిటివే రాలేదు. నెగెటివ్ అన్నారు. ఇప్పుడు మళ్ళీ ఎట్టొచ్చింది ఈ స్టోరీ? హార్ట్ ఆపరేషన్ అయింది. అందుకనే పాజిటివ్ వచ్చిందేనని అంటే ఒప్పుకున్నట్టే గదా! అంతే కదా. ఒప్పుకున్నట్టే గదా! ఉమ్. ఎవరికి ఎంతమందికి హార్ట్ ఆపరేషన్ చేసినోళ్ళు లేరు సార్. మా తాత ఉన్నారు. చాలా మంది ఉన్నారు. మీ బంధువుల్లో ఉన్నారు. Yes, ఆళ్ళకంతా ma'am. గంజాయి తాగారని పాజిటివ్ వచ్చిద్దా? మెడికల్ మిరాకిల్. వీళ్ళు మాట్లాడుతున్న మాటలు మెడికల్ మిరాకిల్ అన్నమాట. ఆ, ఓహ్! రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి అర్థమైపోతది సార్. మనం ఏది పడితే అది చెప్తే ఆళ్ళకి అర్థమవ్వదు అనుకుంటే అంతకన్నా మూర్ఖత్వం ఏముండదు. నీకన్నా, నాకన్నా వాళ్ళు చాలా బాగా అబ్జర్వ్ చేస్తుంటారు. yes, ma'am. టైం రావాలి. వెన్ టైమ్ విల్ కమ్ మహిళల భద్రతకు డెఫినెట్‌గా సంబంధించి కూడాను మేము, మహిళల భద్రతకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, హోంమంత్రి గారు కావచ్చు, మైక్ దొరికినప్పుడల్లా ఇష్టం వచ్చినట్టు స్పీచ్లు ఎరగదీస్తూ ఉంటారు. కానీ మహిళల మీద వాళ్ళ నాయకులు ఎవరు విరుచుకుపడుతున్నా సరే వాళ్ళకి రక్షణ కల్పించి లేదా స్టేషన్ బెయిల్స్ ఇచ్చి వాళ్ళ ఇంటికి పంపించేస్తారు. ఎటువంటి యాక్షన్లో ఉండవు. రీసెంట్ గా తిరుపతి నుంచి సుభాష్ని గారు చేసినటువంటి కామెంట్లు, మొన్నటికి మొన్న అంబటి రాంబాబు గారి మీద గుంటూరు గ్రంథాలయ చైర్మన్ ఆవిడ చేసినటువంటి కామెంట్లు, వాళ్ళకేమో స్టేషన్ బెయిల్స్ ఇచ్చి అంబటి రాంబాబు గారిని జైలుకి పంపించారు 18 రోజులు. వీళ్ళు ఈ రోజు భారతిరెడ్డి గారి మీద ఇష్టానుసారంగా కామెంట్లు చేస్తున్నా కూడా ఎక్కడ ఎవరు యాక్షన్స్ ఉండవు. మళ్ళీ బయటకు వచ్చి మాత్రం మహిళలను ఎవరైనా కించపరిస్తే మా ఇంట్లో మహిళలే కాదు మీ ఇంట్లో మహిళలు కించపరిచినందుకు కూడా మేము అరెస్ట్ చేసి చూపించామని చెప్పి గతంలో ఉన్న ఒక సోషల్ మీడియా అరెస్ట్ చేసి అదో పెద్ద ఇదిలాగా చేసి చూపించారు. ఇప్పుడు గాలిపోయే గాలి గంగమ్మతోటి గాలి మరి అడ్డగడితే మరి మొన్న మాట్లాడింది కదా భారతమ్మని. Yes, ఆ? ma'am. మరి నువ్వు నీలో నిబద్ధత ఉంటే పక్క వాళ్ళని అన్నా కూడా మేము రెస్పాండ్ అవుతామంటే మీరు సస్పెండ్ చేయాలి కదా. అంతే కదా. ఆ మాట్లాడినటువంటి మాటలు మాకు సంబంధం లేదు, ఆ మా పార్టీకి సంబంధం లేదు, లైన్ దాటి మాట్లాడింది మేము సస్పెండ్ చేస్తున్నామన్న చెప్పుండాలి కదా. 2-3 రోజుల నుంచి వరుస పెట్టి భారతమ్మని తిట్టిస్తున్నావు. మరి నీ పార్టీ విలువలేంటి? మరి ఉమ్. నీ పార్టీ విలువలేంటి చెప్పు మరి ఇవాళ. నీ 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 ఎమ్మెల్యే విప్పు ఒక ఆడబిడ్డని మోసం చేసి దగా చేసి 5 సార్లు ఏమంటారు ఆమెకి ప్రెగ్నెన్సీ పోగొట్టి, అసెంబ్లీలో ఉంటే వీడియో కాల్, కార్లో ఉంటే వీడియో కాల్, ఎక్కడ పడితే వాడి వీడియో కాల్, వీడియో చాట్లు అన్ని వచ్చాయి. వాడిని తీసుకెళ్లి నేషనల్ ఎస్సీ కమిషన్ ముందు నిల్చోబెట్టారు. మరి సస్పెండ్ చేయవా? ఆడవాళ్ళు అంటే నీ పార్టీలో ఉన్న వాళ్ళు ఆడోళ్ళ, మిగతా వాళ్ళు ఆడోళ్ళు కదా, నీకు లెక్క కదా. ఆ బిడ్డ ఫస్ట్ నీ దగ్గరికి వచ్చింది, మీ పిఏ ద్వారా ఫస్ట్ వచ్చిందంట కదా నీ దగ్గరికి. వస్తే ఏం చేశారు? ఏం న్యాయం చేశారు? కొన్ని మీ పార్టీలోనే నీకోసమే కష్టపడినటువంటి వినిత పరిస్థితి ఏంది? ఇప్పుడు వరకు అపాయింట్మెంట్ ఇవ్వలేదంట. కాస్త అపాయింట్మెంట్ ఇవ్వండి. ఆ పార్టీలోనే పనిచేసి పాపం కష్టపడినారు రజనీ గారు వాళ్ళు బయటకు వచ్చి బాధపడుతున్నారు. వీళ్ళందరూ ఎవరు ఆడవాళ్ళు సార్? మీ పార్టీలో ఉన్న ఆడవాళ్ళకే నువ్వు న్యాయం చేయలేకపోతున్నావు అనేది క్లారిటీగా అర్థమైనటువంటి విషయం. ఇంకా బయట ఆడవాళ్ళ కోసం ఏం మాట్లాడతారు? ఒక ఎక్స్ సీఎం భార్య కోసం మాట్లాడితే ఇప్పుడు ఆ టైంలో ఏదో మిమ్మల్ని ఏదో అన్నారని చెప్పేసి విరుచుకోబడ్డారు కదా. సో మేము కూడా విరుచుకోబడ్డాలి కదా. ఇప్పుడు పడాలి కదా సార్. మరి ఆ రోజు మా కోసం నువ్వు ఏమీ కాదు, ఒక ఎమ్మెల్యేవి, 2 చోట్ల ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేవి,
ఏమీ కానీ నువ్వే ఎంపీలని ఎమ్మెల్యేలని నా కొడకల్లారా చెప్పులు తీసుకొని కొడతా అని చెప్పి 2 చెప్పులు చూపించినప్పుడు ఆ రోజు మాట్లాడినటువంటి మాటలే కదా. బేసిక్ గా వీళ్ళు ఫస్ట్ నుంచి అంతే సార్, పోక్ చేసుకుంటారు, తిరిగి ఏదైనా మాట్లాడితే మళ్ళీ లబ్బో దిబ్బోమని ఏడుస్తారు. వాళ్ళు డెఫినెట్ గా ఒక విషయం అయితే చెప్తున్నాను సార్, ఎవరెవరైతే భారతమ్మను తిట్టారో రాసి ఉమ్, పెట్టుకోండి. ఉమ్, మీకు నచ్చిన బుక్ లో రాసుకోండి, ఏం రాసుకుంటారో మాకు సంబంధం లేదు. ఆ, ఎవరెవరైతే భారతమ్మని నోటికి వచ్చినట్టు ఏదైతే మాట్లాడారో, ఉమ్, ఎవరెవరైతే ఇష్టాచారంగా ఏ ఛానల్లో అయితే భారతమ్మ కోసం అడ్డగోలుగా తమ్నేల్స్ పెట్టారో, అడ్డగోలుగా మీ ఛానల్స్ లో డిబేట్ లో పెట్టి భారతమ్మని గాని, జగన్మోహన్ రెడ్డి గారు గాని, విజయమ్మని గాని తిట్టిచ్చారో, మార్క్ మై వర్డ్స్ 2029 లో మీరు ఎక్కడ ఉంటారో మీ ఊహకే వదిలేస్తున్నా, ఉమ్, వాళ్ళ ఊహకే వదిలేస్తున్నాను సార్. ఉమ్, సో మీరు ఎన్ని సార్లు తిడతారో తిట్టండి, రెడీ, మేము కూడా రెడీ. మేము ఓకే. రాస్తున్నాం ఆల్రెడీ కొన్ని పేర్లు, ఒక 10 పేర్లు అయితే 1,32,00,000 మంది మనసులో గుద్దుకొని ఉన్నాయి. ఉమ్, ఆ 10 మందిని తప్పించడం అనేది ఎవరి తరం కాదు. ఓకే. సో మీరు ఇలా విచ్చలవిడితనంతో రెచ్చిపోయి మాట్లాడతాను అధికార మతంతో అంటే ప్రతి ఒక్కరి పేరు చేర్చుకుంటూనే వెళ్తాం. ఉమ్, అది అందులో 1% కూడా డౌట్ లేదు సార్. ఓకే. కానీ నిన్న షర్మిల గారు కూడా కొన్ని కామెంట్లు చేశారు మేడం. రీసెంట్ గా విజయమ్మ గారి లెటర్ ఒకటి బయటికి రావడం, ఆ, అదేది ఎండార్ చేసుకుంటూ లేదంటే నోటరైజ్ చేసినటువంటి లెటర్ బయటకు వస్తే మీరు ఒక మాట ఫోన్ చేసి విజయమ్మ గారిని అడిగేటువంటి ధైర్యం లేదా, ఫోన్ చేసి కనుక్కునే పరిస్థితి లేదా, ఒకవేళ నిజంగా కాదు అంటే మీ సాక్షి లోగో ఇచ్చి పంపించి మీ మైకి పెట్టి మాట్లాడించే ధైర్యం లేదా అంటూ మాట్లాడుతూ కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళందరినీ కూడాను ఆ, ఆవిడ రకరకాల మాటలతో సంబోధిస్తూ కూడా మాట్లాడారు. ఇవన్నీ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ కావాలో అప్పుడు మాత్రమే షర్మిల గారు బయటకు వచ్చి మాట్లాడతారు అనేటువంటిది చాలా మంది చాలా రకాలుగా చాలా సందర్భాల్లో చేస్తున్నటువంటి కామెంట్లు. ఆ కామెంట్లకు తగ్గట్టుగానే ఇప్పుడు కూడా షర్మిల గారు అలాంటి కామెంట్లు చేశారు అనుకోవచ్చు అంటారా? అసలు ఈ రకమైనటువంటి కామెంట్లు అంతగా చేయడానికి గల కారణాలు అంటే ఏం చెప్తారు మేము? సార్ ఇవాళ నేనైతే రాజకీయంగా ఎప్పుడైనా కూడా కొంచెం విలువలతో కూడిన రాజకీయాలు చేయాలని నేను కోరుకుంటాను. నేను అలాంటి అమ్మాయిని. జగన్మోహన్ రెడ్డి గారికి దమ్ము లేదా, పంపించేటువంటి ధైర్యం లేదా, లేకపోతే వైఎస్ఆర్సీపీ కుక్కలు, పేటిఎం కుక్కలు, సైతాన్ సైన్యం, ఇవన్నీ ఎవరు మాట్లాడుతున్నటువంటి మాటలు సార్? ఉమ్, రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ అని చెప్పుకుంటున్నటువంటి షర్మిల గారు, నువ్వు ఎవరిని తిడుతున్నావు తల్లి? మీ నాన్నగారి కోసం, మీ అన్నగారి కోసం, అలాగే మీ కుటుంబం అంతటి కోసం పోరాడి జైలుకెళ్ళి కష్టపడి ఈవెన్ మీరైనా వదిలేశారేమో గాని వైఎస్ఆర్సీపీ పార్టీని, మీ అన్నని కార్యకర్తలు వదలలేదే. ఉమ్, ఏ అధికారంతో, ఎంతటి అధికారం నేను ఆ రాజశేఖర రెడ్డి గారు బిడ్డ కాబట్టి అనలేయడానికి ఆలోచిస్తున్నాను తప్ప సార్, ఎంత అధికార పొగరుంటే ఈ సైన్యం అంతా సైతాను సైన్యం, వైఎస్ఆర్సీపీ కుక్కలు అని మాట్లాడుతుందా సార్ ఆవిడ? ఉమ్, ఏమ్మా, నిజంగా రాజశేఖర రెడ్డి గారు బతుకునుంటే 2 చంపలు వాయిగొట్టేవారు ఆవిడవి. ఈవిడికి అంత సీన్ కూడా ఉండేది కాదు. అంటే నీలాంటి ధైర్యం నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. తల్లిని చెల్లిని నోటికొచ్చినట్టు నిజంగానే ఆయన మాట్లాడాలంటే ఎంతసేపు పని సార్? ఈవిడ గారు చెప్పాలేంటి, మాకు సలహాలు సూచనలు ఇవ్వాలేంటి? లేదు కదా. రాజశేఖర రెడ్డి గారే చెప్పాడు నా వారసుడు జగన్మోహన్ రెడ్డి గారు అని. ఆ వీడియోలు ఉంటాయి, చూడమనండి. మాకు ఆయన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి వ్యక్తి, మాకు తెలిసినటువంటి వ్యక్తి, మేము గుడ్డిగా కార్యకర్తలందరూ నమ్ముకొని వెళ్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. షర్మిల గారు ఎన్ని మాటలు మాట్లాడినా మేము పట్టించుకోము, ఒక లైన్ వరకు. పార్టీ లైన్ ఒకటి ఉంటది. ఎందుకంటే ఆయన రాజశేఖర రెడ్డి గారు బిడ్డ, జగన్మోహన్ రెడ్డి గారు చెల్లి చాలా మంది కార్యకర్తలు ఆలోచిస్తున్నారు. ఇంకా మితిమీరి ఆవిడ పదే పదే జగన్మోహన్ రెడ్డి గారిని నోటికొచ్చినట్టు మాట్లాడితే డెఫినెట్ గా మేము ఆ రోజు ఏం సమాధానాలు చెప్పాలో అధికార ప్రతినిధులుగా మేము సమాధానాలు చెప్తాం. మా నాయకుడిని అంటుంటే మేము ఊరుకోం కదా. నువ్వు సిగ్గుపడాలి తల్లి, నువ్వు సిగ్గుపడాలి. ఎవరి పార్టీలలో ఉంటున్నావో, ఎఫ్ఐఆర్ లో ఆయన పేరు చేర్చినటువంటి పార్టీలోకి వెళ్ళి ఆయనను
ఆయనని నిందిస్తూ జీవితాంతం నీ అన్నని 16 నెలలు జైలుకి, నీ కుటుంబాన్ని అంతా రోడ్డు మీదకి తెచ్చినటువంటి పార్టీలలో ఉంటూ ఆ ఉమ్, నువ్వు చేస్తున్నావు రాజకీయం. ఇలాంటి రాజకీయాలు, చిల్లర రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఉమ్, ఆయన ఆయన మనస్తత్వం వేరు సార్. నిన్నే నాకు ఒక ఒక పెద్ద ఆయన ఒక మాట చెప్పారు, ఎగ్జాంపుల్ గా చెప్పాడు, ఒక స్టోరీ చెప్పాడు నాకు. మేడం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు, నేను అడిగాను, ఏం సార్ ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు, కార్యకర్తలందరూ బ్లడ్ బాయిల్ అయిపోతుంది అందరికి ఆవిడ మాట్లాడుతున్న మాటలకి. ఉమ్, ఉమ్, మేము ఇంత పోరాటం చేస్తే బయట వాళ్ళకి మేము సమాధానం చెప్పుకోలేకపోతున్నాం సార్, తల్లే చెల్లె ఇలా వచ్చి నిందలేస్తున్నారు అని అంటే, ఉమ్, ఏం సార్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడరు అని అంటే, ఆయన ఒక చిన్న స్టోరీ చెప్పారు సార్ నాకు. మేడం. ఒక అడవిలో వెళ్తుంటే ఒక మనిషిని చూసినప్పుడు ఒక పులి ఎదురొచ్చింది అని చంపడానికి. ఉమ్, ఆ మనిషి చెట్టు పైకి ఎక్కిసాడంట. ఎక్కితే ఆడ దరిద్రం ఏంటంటే చివరన ఒక ఎలుగుబంటి ఉంది. ఉమ్, మనిషి చంపడానికి పైకి ఎక్కితే ఒక ఎలుగుబంటి. కింద నుంచి ఆ పులి అంటదంట, లేదు లేదు నువ్వు అన్ని తోసేయి, నాకు ఆకలిగా ఉంది, నేను చంపేస్తాను, తర్వాత నీకు కూడా షేర్ చేసుకోవచ్చు, బెనిఫిట్ ఉంటది కదా అని చెప్తే, ఉమ్, పాపం ఆ ఎలుగుబంటి అంటదంట, లేదు లేదు నేను మనుషుల్ని చంపను, అందులో కష్టకాలంలో ఉన్నాడని చెప్పేసి నేను లీనియన్స్ తీసుకొని నేను అలా చంపే వ్యక్తి ఉంది కానీ నా స్వభావం అది కాదు అని చెప్తారు. ఉమ్, అయితే ఈ మనిషి ఏం చేస్తాడు, మనిషితో కూడా మళ్ళీ మాట్లాడుద్దంట, ఓ పని చేయి, నువ్వు ఎలుగుబంటిని తోసేయి, నేను తినేస్తాను, నువ్వు సేఫ్ గా కాపాడుకుందు గాని నువ్వు వెళ్ళిపోదు అని అంటే, మనిషి ఏమని చేశాడు, ఆలోచించి ఆ ఎలుగుబంటిని కిందికి తోస్తాడు. ఉమ్, కిందికి తోస్తే అది పడుతూ పడుతూ ఇంకొక కొమ్మ పట్టుకుంటదంట. ఆ కొమ్మ పట్టుకున్నప్పుడు కూడా అప్పుడు మళ్ళీ పులి అంటదంట, చూసావా మనిషి గుణం చూసావా, ఇప్పటికైనా నీకు అర్థమైందా మనిషి గుణం ఎలాంటిదో, వాడు నిన్ను తోసేశాడు, ఇప్పటికైనా కూడా నువ్వు వాడిని తోసి నేను చంపేస్తాను అని అంటే, అప్పుడు మళ్ళీ ఎలుగుబంటి అంటదంట, నువ్వు నన్ను తినేస్తావనో లేకపోతే నేను ఇప్పుడు కష్టకాలంలో ఉన్నానో నా స్వభావాన్ని నేను మార్చుకోను, పైన ఉన్నప్పుడైనా అదే స్వభావం, కింద ఉన్నప్పుడైనా అదే స్వభావం. సో అలాగా ఇక్కడ ఎలుగుబంటితో పోలుస్తున్నానని కాదు కానీ, ఇది సీతమ్మ వారు ఆంజనేయ స్వామికి చెప్పినటువంటి స్టోరీ అన్నమాట. మేడం. ఇది నాకు ఆయన చెప్పారు, ఉమ్, ఎక్స్ మినిస్టర్, ఆయన పెద్ద రాజకీయవేత్త, ఆయన నాకు చెప్పారు ఈ విషయం. ఉమ్, ఇది మల్లీశ్వరి జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ ఇది అని. ఉమ్, చెల్లి మాట్లాడిందనో, తల్లి ఇంకో మాట అనిందనో, ఇంకొకరు ఏదో అని అన్నారు, ఆయన స్వభావాన్ని ఎందుకు సార్ ఆయన మార్చుకుంటారు మీరు చెప్పండి. ఉమ్, పార్టీకి నష్టం జరుగుతుంది, అయినా ఆయన స్వభావాన్ని మార్చుకొని చెల్లిని తల్లిని తిట్టగలుగుతాడా? ఉమ్, పార్టీకిలో చాలా మంది క్యాడర్ లో చాలా సంసిద్ధత, అంతా కన్ఫ్యూజన్ స్టేజ్ లో ఉన్నారు, ఎందుకు మాట్లాడట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు అని. ఉమ్, ఆయన మాట్లాడగలుగుతాడా? ఆయన స్వభావాన్ని మార్చుకొని తిట్టగలుగుతాడా? వీళ్ళలాగా తిట్టగలుగుతాడా సార్ మీరు చెప్పండి? అదా ఆయన వ్యక్తిత్వం? ఈ మాట చెప్పిన తర్వాత నాకు 100% ఇష్టమైతే జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు నాకు 1000% ఇక్కడ ఉన్నాడు, ఎడ్జ్ లో ఉన్నాడు. ఉమ్. ఇది ఆయన రియల్ క్యారెక్టర్. సో ఈ విషయం షర్మిల గారికి కూడా తెలుసు మేడం. ఎన్ని మాట్లాడినా, ఈ విషయం షర్మిల గారికి కూడా చాలా బాగా తెలుసు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి స్వభావం ఎవరు మార్చలేరు సార్. ఉమ్, నిజంగా గత ప్రభుత్వంలో ఎలక్షన్ టైంలో కూడా చాలా మంది, చెప్పు జగన్ నువ్వు అబద్ధాలు చెప్పు, అబద్ధాలు పథకాలు ఇస్తానని చెప్పు, లేకపోతే ఏమంటారు రైతుకి మొత్తానికి నువ్వు ఇచ్చేస్తానని చెప్పేసి అని చెప్పిన మాట్లాడినప్పుడు కూడా నేను ఓడిపోయినా పర్లేదన్నా నా స్వభావం మార్చుకొని నేను అబద్ధాలు ఆడను అన్నటువంటి వ్యక్తి సార్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాంటి వ్యక్తిని బాధపడుతున్నావు అని అంటే, ఇలాంటి వ్యక్తిని ఇబ్బంది పెడుతున్నావు అని అంటే, ఇంకా మరి నిన్ను చెల్లి అనాలనో, నీలాంటి చెల్లెళ్ళు ఏ అన్నకైతే ఉండకూడదమ్మా. నువ్వు పోయినా పర్లేదు తల్లి, నీకన్నా 1,00,000 మంది చెల్లెళ్ళు అన్న కోసం ఉన్నారు, 1,00,000 మంది అక్కలు ఉన్నారు, కోట్లల్లో ఆయన కోసం ప్రాణం ఇచ్చే వాళ్ళు ఉన్నారు. మేము ఆయన్ని జగన్మోహన్ రెడ్డి గారిని, రాజశేఖర్ రెడ్డి గారి యొక్క వారసుడిగాని చూసుకుంటున్నాం తప్పితే, నాకు తెలిసి నువ్వు ఎప్పటికీ వారసురాలు అవ్వలేవు, రాజకీయ వారసురాలివి అసలు అవ్వలేవు. ఎందుకంటే ఇలాగా కుటుంబాన్ని నిందిస్తున్న వాళ్ళని, కుటుంబాన్ని హింసిస్తున్న వాళ్ళని, నీ తండ్రిని అవమానించిన వాళ్ళ దగ్గర చెత్త చేరవు అని అంటే నీ రాజకీయ విలువలేంటి? ఎవరికి నష్టం చేకూరుతున్నప్పుడల్లా నువ్వు వచ్చి ఆస్తుల కోసం మాట్లాడితే
వివేకానంద రెడ్డి గారి హత్య అంటుంటావు. హత్య కోసం మాట్లాడితే నా ఆస్తులు ఇవ్వలేదంటావు. ఏంటి? ఏం కావాలని కోరుకున్నావు? మీ అన్న నాశనం అవ్వాలని కోరుకుంటున్నావు. నీ ఒక్క చెల్లి వల్ల నువ్వు కోరుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం నాశనం అయిపోరు తల్లి. మా లాంటి ఎంతో మంది ఆడబిడ్డల యొక్క ఆశీర్వాదాలు, ఎంతో మంది ఆడబిడ్డల యొక్క బ్లెస్సింగ్స్ అన్నకున్నాయి. డెఫినెట్ గా నీలాంటి వాళ్ళందరికీ సమాధానం చెప్పే రోజు ఒకటి వస్తుంది. అది అందరూ గుర్తు పెట్టుకోవాలి. రాజశేఖర రెడ్డి గారి బిడ్డవు కాబట్టి నిన్ను మేము అనలేకపోతున్నాం, మాట్లాడలేకపోతున్నాం. సో బయట వాళ్ళనే ఎవరిని మాట్లాడినివ్వడు జగన్ అన్న. ఇంకా సొంత చెల్లిని ఏం మాట్లాడనిస్తాడు? మాట్లాడినివ్వడు కాబట్టి. అలాగని హద్దులు దాటి పదే పదే నువ్వు రెచ్చగొట్టినట్టు నీకు దమ్ముందా, నీకు ధైర్యం ఉందా, బేస్ట్ సీఎం, నువ్వు ఆ సీఎం ఈ సీఎం అని నోటికొచ్చినట్టు మాట్లాడితే మాకు కొంచెం టైం కొంతవరకు అంటే లైన్ ఉంటది కదా సార్, వెయిట్ చేస్తాం. తర్వాత మేము కూడా ఊరుకునే ప్రసక్తి అయితే ఉండదు. ఆవిడకి తగిన సమాధానం రాజకీయ పార్టీ లాగే ఆమెని చూసి రాజకీయంగానే సమాధానాలు ఇస్తాం. జగన్మోహన్ రెడ్డి స్వభావం తెలిసిన చెల్లిగా లేదు, పార్టీ లైన్ దాటరు ఎవరు, పార్టీ లైన్ దాటి జగన్మోహన్ రెడ్డి గారి మాట దాటి ఎవరు అవన్నీ మాట్లాడరు ఇష్టానుసారంగా అని తెలుసుకునే వీటినే అస్త్రాలుగా వాడుకుంటూ ఈ రకమైనటువంటి కామెంట్లు చేస్తుంది అనుకోవచ్చా షర్మిల గారు? 200%. 200%. ఇప్పుడు ఆవిడ మమ్మల్ని అవమానిస్తుంది సార్. మేము కుక్కలమని, లేకపోతే సైతాన్ సైన్యం. ఈ సైతాన్ సైన్యమే నిన్ను, నీ కుటుంబాన్ని, నీ తండ్రి కోసం, నీ అన్న కోసం ఉన్నది ఈ సైతాన్ సైన్యమే. ఇవాళ రోజేమో నీకు దేవదూతల్లా కనిపించి ఇవాళ సైతాన్ సైన్యంలా కనిపిస్తుందా తల్లి? నువ్వు ఉన్నావు సైతాన్ల దగ్గర, ఇవాళ నువ్వు చేరావు సైతాన్ సైన్యం దగ్గర. నువ్వు ఉన్నావు వాళ్ళ రెక్కల చాటున. అలేదో భిక్ష పెడతారు నీకు, రాజకీయ భిక్ష అని. వాళ్ళు ఆడుతున్న గేమ్ లో నువ్వు పాములై నిన్ను తొక్కేస్తారు అంతే. మళ్ళీ తిరుక్కొని వస్తావు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి. అందులో 1% డౌట్ లేదే. సో ఎవరు సైతాన్ సైన్యం, ఎవరు సైతాన్ లాగా ఇవాళ దాపరించారు అని అనేది అందరికీ తెలుసు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి నాగమల్లేశ్వరి గారితో ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తెలుగు మీడియా జోన్.